హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. ప్రస్తుతానికైతే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కబ్బన్ పార్క్ వచ్చినాం. ఇక్కడ కబ్బన్ పార్క్లో ఏంటంటే ఎండ ఫుల్గా ఉంది అండ్ ఇక్కడ సైకిల్ రైడింగ్ కూడా ఉంది. అంటే రెంట్కి తీసుకోవచ్చు అని చెప్పారు. సో అక్కడికి వెళ్తే లేదు, మీరు ఒక 1 అవర్ వెయిట్ చేయాల్సిందే అన్నారు. అట్లీస్ట్ ఒక చిన్న సైకిల్ అయినా దొరికితే బాగుండ్రా బాబు అనుకున్నా. అంటే సైకిల్ దొక్కేసి చాలా డేస్ అయిపోయింది, డేస్ కాదు ఇయర్సే అయిపోయింది అనుకోండి. అందుకనే తొక్కుదాం అనుకున్నాను కానీ లేవు, 1 అవర్ వెయిట్ చేయాలి అన్నారు. 1 అవర్ వెయిట్ చేసేలోపు మొత్తం పార్క్ ఒక రౌండ్ వేసుకొని వచ్చేయచ్చు అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళిపోయినాము. అక్కడ అది మనుషుల పార్కో కుక్కల పార్కో నాకైతే అర్థం కావట్లేదు. మనుషుల కన్నా ఎక్కువ డాగ్సే ఉన్నాయన్నమాట. మేబీ వాటిని ఇంటి దగ్గర తిప్పలేక ఇక్కడికి తీసుకొని వచ్చి ఉండొచ్చు. బట్ అక్కడ చూస్తే ఆ కుక్కలు ఒక కుక్కని చూస్తే ఇంకొకటి అరవడం, గట్టిగా అరవడం, వాటి మీదకి వెళ్ళిపోవడం. ఐ మీన్ అంటే అరవటానికి, కొరకటానికి వెళ్ళిపోవడం అలా ఉంది. కొద్దిగా చూసి ఫస్ట్‌లో భయపడ్డాం. బట్ ఓకే. తర్వాత ఇదొక బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ లాంటిది కానీ బ్రిడ్జ్ కాదు. ఒక చిన్న వంతెన లాంటిది, అదే బ్రిడ్జ్ లాంటిది. అండ్ అక్కడ కబ్బన్ పార్క్‌లో ఒక లైబ్రరీ ఉంది. లైబ్రరీ ముందరైతే నాకు ఆ గార్డెన్ అంతా భలే నచ్చిందండి బాబు. అండ్ లోపలికెళ్తే చాలా ఓల్డ్ లైబ్రరీ అనుకుంటా. చాలా ఓల్డ్ బుక్స్ అన్నీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. అది స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కాబట్టి ఓన్లీ కర్ణాటక లాంగ్వేజ్ బుక్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కువ 80 అండ్ 90% అంతా కర్ణాటక ఐ మీన్ కన్నడ లాంగ్వేజ్‌లో బుక్సే ఉన్నాయన్నమాట. ఇంక తెలిసిందే కదా కర్ణాటకలో ఎలా ఉంటది. ఓన్లీ కన్నడ అని ఎక్కువ అంటూ ఉంటారు. సో, అలా ఉంది. ఇంకా మనమేం చదివేవి ఇవన్నీ లేవులే, మనకెలాగో కన్నడ రాదని జెప్పేసి అక్కడ నుంచి బయటకొచ్చేసినాం. బట్ లోపలైతే చాలా బావుంది. వాళ్ళు అలో చేయలేదు. అంటే లైబ్రరీని వీడియో తీసుకుందామని జెప్తే, వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అని జెప్తున్నారు. సర్లే అని జెప్పి ఇంకా బయటకొచ్చేసినాం. బయటకొస్తే కుక్కలన్నీ ఇంకా ఒక్కొక్క కుక్కని చూస్తే భయమేస్తుందండి బాబు. ఏంటో అసలు మనుషులకి ఈ కాలంలో మనుషుల్ని పెంచాలంటేనే భయపడతారు. అలాంటిది డాగ్స్‌ని పెంచడం అనేది సాహసం అనే జెప్పాలి. ఎందుకంటే వాట్ల తిండి, వాట్ల ఖర్చు, వాట్ల డైపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ భలే ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి గదా! అదేంటి అంటే అన్నం పెట్టకూడదంటారు. ఏందో మరి వాటిలికేదైనా బాలేకపోతే క్లినిక్ కానీ, తీసుకెళ్ళడానికి గానీ ఎంత ఎక్స్‌పెన్సివ్ గదా! అలా అని పెంచకూడదని చెప్పట్లేదు. బట్ నచ్చిన వాళ్ళు పెంచుకుంటున్నారు. ఓకే. అది దానికి మనమేం చేయలేం. మనకు గూడా నచ్చుతాయి గానీ పెంచుకోలేము. అలాంటి వాళ్ళలో నేను గూడా ఒకదాన్ని. వాటిలిని దూరం నుంచి చూడడం వరకే. దగ్గర నుంచి పెంచుకోవాలి అంటే నేను అవన్నీ చేయలేననమాట. సో, అది పరిస్థితి. సో, ఇక్కడైతే ఇంకా అటు సైడు టాయ్ ట్రైన్ ఉంటది కదా! కబ్బన్ పార్క్‌లో అని జెప్పేసి మేమక్కడ సెక్యూరిటీ అంకుల్‌ని అడిగితే, మీరు అటు సైడ్‌కెళ్ళాలి అని జెప్పేసి చెప్తున్నారు. ఇంకా దారులన్నీ వెతుక్కుంటూ ఫోటోస్ తీసుకుంటూ, మధ్యలో వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాము. వెళ్తే అక్కడ పార్క్ అయితే చాలా పెద్దగుంది. లైక్ నిజంగానే అదేమంటారు జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ చాలా బావుంటది. బట్ మిట్ట మధ్యాహ్నం కష్టం. ఏమున్నా మార్నింగ్, ఈవినింగే. ఇప్పుడు ఎండలు లైక్ ఇక్కడ కర్ణాటకలోను అండ్ ఆంధ్రాలోను పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. సేమ్ గానే ఉన్నాయి. ఈవినింగ్ ఒకటి చల్లగా ఉంటుందంతే. అంటే మన సైడ్‌తో పోలిస్తే ఇక్కడ కొద్దిగా చల్లగా ఉంటది. అంతే తప్పించి ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. సో, సజెస్టింగ్ డోంట్ గో ఇన్ ఆఫ్టర్‌నూన్ టైమ్. ఓకే. ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే వెళ్ళండి. అక్కడ కొన్ని కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. చాలా అనిపిచ్చింది అక్కడ ఫోటోస్ అన్నీ తీసుకుందాం అనుకున్నాం గానీ, తీసుకోలేదు. ప్రతి చోట ఆగుతా ఉంటే ఇట్లనే టైం అయిపోతుంది అని జెప్పేసి అంటుంటే మా ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిపోయినాము. వెళ్తే అక్కడ ఏదో ర్యాలీ జరుగుతా ఉన్నింది. స్టూడెంట్స్ అంతా వచ్చారు. బట్ ఎవరు ఏం అది ర్యాలీనో లేకపోతే వాళ్ళు గూడా ఎంజాయ్ చేయడానికి వచ్చారో గూడా తెలీదు. బికాజ్ అంతా ఒకటే రకమైన టోపీలు పెట్టుకున్నారు. చూసారు గదా మీరు గూడా. అండ్ ఇటు సైడ్‌కొస్తే మేము టాయ్ ట్రైన్ కోసం వెతుక్కుంటా వస్తే ఇక్కడ కింగ్ ఫిషర్ టవర్స్ కనిపించింది పక్కనే. కబ్బన్ పార్క్ పక్కనే. ఇంక మనది ఎట్లాగో S24 కదా అని జెప్పేసి మొత్తం జూమ్ జేశాను. జూమ్ జేస్తే అంటే S24 ఎంత మటుకు వర్క్ అవుద్దా లేదా అనేది ఇక్కడ అర్థమైంది. అక్కడ కింగ్ ఫిషర్ టవర్స్ అని పైన పేరుంది గదా! ఆ నేమ్‌ని జూమ్ జేశాను. జూమ్ జేస్తే చాలా బాగా గనిపించింది. మొత్తం 100x జూమ్ పెట్టి గూడా యూజ్ చేశాను. బాగా గనిపించింది. సరేలే అని జెప్పి ఇంకా అదయిపోయినాక టాయ్ ట్రైన్‌కి పోదామని జెప్పి వచ్చినాము. బట్ అక్కడికి పోతే జనాలు బీభత్సంగా ఉన్నారండి బాబు. ఇంకిదంతా అయ్యే పనులు కాదులే. మన వల్ల చూసారు గదా! ఎంత ఫుల్లుగున్నారో జనాలు. ఇంక పోలేంలే అని జెప్పి అక్కడికి ట్రై జేసినాం పోనీకి. మా ఫ్రెండ్స్ అంతా ఇంగిది కాదు, అవ్వదు. ఊరికే ఎళ్ళిపోదాము. ఇంక ఇట్లనే ఉంటే ఎట్లా? ఎప్పుడైనా ఎవరు లేనప్పుడు ఖాళీ టైంలో వచ్చి మంచిగా ఎంజాయ్ చేద్దాంలెండి
అని చెప్పి అన్నారు. సరే ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అయిపోవాల్సింది. అలా అని చెప్పి టాయ్ ట్రైన్ పోలేదు, ఏం పోలేదు. మొత్తానికి కబ్బన్ పార్క్ అయితే అలా చూసుకొని ఊరికే అట్లా తిరిగి తినేదంతా అరిగేదాకా తిరిగేసి వచ్చేసాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.